ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 15వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఐటీ సెక్టర్కి సంబంధించిన ఏడిఆర్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తూ ఉండగా బ్యాంక్స్లో మాత్రం కొద్దిగా గ్రీన్ అనేది కనిపిస్తుంది. ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున అంటే మొన్న ఫ్రైడే ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఎంసీజీ మీడియాలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. టాప్ గెయినర్స్లో మెటల్స్, కమోడిటీస్, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో సిగ్నిఫికెంట్గా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. 80% ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. జర్మన్, చైనా మార్కెట్స్, రష్యా, హాంకాంగ్, లండన్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా యూఎస్ మార్కెట్స్ కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి. ఫ్రాన్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, యూరోప్ కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొన్నటి రోజున యూఎస్ సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే క్యాటర్పిల్లర్, ఇంటెల్, గోల్డ్మెన్ సాక్స్, డావ్, సిస్కో టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మెక్డొనాల్డ్, కోకోకోలా, బోయింగ్, వెరిజాన్, యునైటెడ్ హెల్త్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈ రోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఫుడ్ ఇండెక్స్ సంబంధించింది, అండ్ డబ్ల్యూపీఐ డేటా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది, ఫ్యూల్కి సంబంధించింది, ఓకే, టోటల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఒక ఇన్ఫ్లేషన్ అనేది చెప్తుంది అనమాట హోల్సేల్ లెవెల్లో. సో ఇది ఎలా వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, తగ్గుతుందా పెరుగుతుందా, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. దీన్ని మనం ట్రాక్ చేయాలి. ఇక యూఎస్ స్టాక్ ఫీచర్స్ కొద్దిగా ప్రెషర్లో అయితే క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే బ్రాడ్కామ్ ఈ యొక్క రిజల్ట్స్ అనేది అంత ఆశాజనకంగా లేదు, ముఖ్యంగా గైడెన్స్ అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే 2027 దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పెట్టుబడుల ద్వారా ఎటువంటి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒరాకిల్ ఫైనాన్షియల్స్ కూడా హెవీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దానికి సంబంధించిన సర్వర్స్ కానీ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంది. ఎనీహౌ ఈ యొక్క హైప్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన హైప్లో చాలా కంపెనీలు అనేది పెద్ద పెద్ద భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ యొక్క కామెంటరీ అనేది నెగటివ్గా సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఎందుకంటే 2027 దాకా ప్రాఫిట్లో రావని చెప్పడం అండ్ రిజల్ట్స్ కూడా ఆశాజనకంగా ఇవ్వకపోవడం అనేది. ఎనీహౌ ప్రస్తుతానికి యూఎస్ స్టాక్ మార్కెట్స్ ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దానిలో బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్గా సమాన్ క్యాపిటల్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉంది, బట్ ఇప్పుడు అది బ్యాన్ లిస్ట్లోంచి బయటకు రావడం అనేది జరిగింది. దీంట్లో ఒకవేళ కావాలంటే మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ప్లే చేయొచ్చు. ఇక ఆర్బీఎల్ బ్యాంక్ కాంకర్ అనేది ప్రాబబ్లీ ఫ్యూచర్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50కి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే టాటా స్టీల్ టాప్ గెయినర్గా ఉంది. అఫ్కోర్స్ మెటల్స్ నుంచి హిందాల్కో కూడా పాజిటివ్గా ఉంది. ఇక ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్టీఏ కూడా పాజిటివ్గా క్లోజ్ అవగా హిందుస్థాన్ యూనిలీవర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది. ఏషియన్ పెయింట్ కూడా అండర్ ప్రెషర్లో క్లోజ్ అయింది. ఐటీసీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్ప్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే 70% పైన స్టాక్స్ అయితే బులిష్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ హిందుస్థాన్ జింక్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, పిఎన్బి హౌసింగ్, డాల్మియా భారత్, బీపీసీఎల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ వీటిల్లో కొద్దిగా అప్సైడ్ మొమెంటం ఉంటుందని చెప్పేసి పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. సమాన్ క్యాపిటల్, టాటా స్టీల్, బంధన్ బ్యాంక్, మనప్పురం దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు డేటా చెప్తుంది. పిఐ ఇండస్ట్రీస్, జుబిలెంట్ ఫుడ్, హిందుస్థాన్ యూనిలీవర్, సీమెన్స్, డాబర్ దీంట్లో సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రైస్ అనేది కిందకి వెళుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ప్రాబ్లీ ఈ స్టాక్స్లో ఇంకొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 69%, షార్ట్ సైడ్ 17%, మొత్తం మీద సెంటిమెంట్ వచ్చేసరికి కొద్దిగా బులిష్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారని చెప్పేసి అర్థమవుతుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్కి సంబంధించిన చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. గత 2 రోజులుగా కొద్దిగా బులిష్గా ట్రేడ్ అయింది. అయితే మొన్న ఫ్రైడే క్లోజ్ అయిన విధానం ప్రకారం ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు ఇక్కడ డేటా అనేది చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. అంటే ఇండెక్స్ని షార్ట్ చేస్తున్నారు. స్టిల్ వాళ్ళు ఏంటంటే మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్టాక్ ఫీచర్స్లో మాత్రం కొద్దిగా బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లోనేమో కొద్దిగా బేరిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ రెండిట్లో కూడా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో మాత్రం షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1114 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 3869 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తుండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 2.81% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజునైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎనీహౌ ఈరోజు కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. 57 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా వీక్లీ సపోర్ట్ ఉంది 25,943 దగ్గర. అక్కడి నుంచి కూడా కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. ఇమీడియట్గా 26,134 దగ్గర రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు 25,943. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,097 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 59,605 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక సెన్సెక్స్లో 84,931 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 85,545 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజున ఒక హ్యామర్ లాగా ఫామ్ అయింది. క్లోజ్ అవటం మాత్రం హైలోనే క్లోజ్ అయింది కానీ బట్ ఈరోజు మాత్రం గ్యాప్ డౌన్ జరిగింది. చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 93 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది చూస్తే 26,045 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 26,145 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర మనకి 100 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గోల్డ్లో 1,34,139 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే ఉంది. 1,32,301 ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక సిల్వర్లో 2,02,142 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 1,90,870 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్లో 5,187 ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 5,307 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇక న్యాచురల్ గ్యాస్లో 376 ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. 401 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. బిట్కాయిన్లో 90,073 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 85,581 ఇమీడియట్గా సపోర్ట్ అయితే ఉంది. ఇక ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా వేక్ ఫిట్, కరోనా రెమెడీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, అరబిందో ఫార్మా, ఎన్ఎల్సి ఇండియా, అశోక బిల్డ్కాన్, కేఈసి ఇంటర్నేషనల్ ఇవి ప్రస్తుతానికైతే న్యూస్లో ఉన్నాయన్నమాట. ఈ న్యూస్ వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఇక ఏదైనా కంపెనీ న్యూస్లో ఉందనుకోండి, ఆ న్యూస్ మేజర్గా ఏంటి అనేది షార్ట్ ఫామ్లో నేను అప్డేట్ చేస్తున్నాను. దాని తర్వాత న్యూస్ పాజిటివా నెగిటివ్ అనేది కూడా నేను అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఎనీహౌ ఇది ఎవరైతే స్టాక్స్ అనేది వాచ్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మింటూ వాళ్ళు కూడా కొన్ని స్టాక్స్ అయితే వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, టార్గెట్, స్టాప్ లాస్ ఇవన్నీ కూడా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. ఒకవేళ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, టెలిగ్రామ్ లింక్, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా వీక్నెస్ అనేది కనపడుతుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. మొత్తం మీద ఏడీఆర్ సెంటిమెంట్ అయితే మనకి మిక్స్డ్గా ఉంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే అవి కూడా మిక్స్డ్గా ఉన్నాయి. అగ్రెసివ్ బులిష్ కానీ అగ్రెసివ్ బేరిష్ కానీ కనిపించట్లేదు. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి
అరౌండ్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే సింపుల్గా వీక్ ఓపెనింగ్ ఉంటుంది అని మనకైతే హింట్ ఇస్తుంది. ఇక మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే గ్లోబల్ సిచ్యువేషన్లో యూఎస్ మార్కెట్స్ నుంచి కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్, ముఖ్యంగా బ్రాడ్కామ్ కానీ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏకంగా అవి 10% పైన నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఆ కంపెనీల గైడెన్స్ కూడా కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వట్లేదు. సో ప్రాబ్లీ ఐటీ సెక్టార్లో కొద్దిగా వోలటాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ని డ్రాగ్ చేసిందంటే ఐటీ సెక్టర్ డ్రాగ్ చేయడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా కాషియస్గా ఉండాలి. హయ్యర్ లెవెల్స్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాంటెంట్ అనేది గమనించి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.